హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ముస్లిం స్టైల్లో గోంగూర కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. నిజానికి చెప్పాలంటే ఈ గోంగూర కర్రీ నేను ఇప్పటికీ చేస్తూ ఉంటానండి. ఎంత కమ్మగా ఉంటుందంటే మాటల్లో చెప్పలేను, చాలా రుచిగా ఉంటుంది. ఇలా చేసి పెట్టుకున్నారంటే ఒక నెల రోజుల వరకైనా ఫ్రెష్గా టేస్టీగా ఉంటుంది. నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు ఈ రెసిపీ బెస్ట్ అని చెప్తాను. ఈ కర్రీని అన్నంలోకి వేసుకొని కలుపుకొని తింటుంటే నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ అయితే వస్తుందండి. రుచి మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మరి సింపుల్గా ముస్లిం స్టైల్లో గోంగూర కర్రీని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. గోంగూర కర్రీ తయారు చేయడం కోసం ఒక కట్ట గోంగూరను తీసుకొని ఆకులన్నీ ఈ విధంగా తుంచేసుకున్నాక 1-2 సార్లు ఈ గోంగూరను బాగా కడుక్కొని ఒక జాలిలోకి ఈ విధంగా వేసుకోవాలి. ఇలా కడిగి పెట్టుకున్న ఈ గోంగూర అంతా ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా కొత్తిమీరను కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కారానికి తగ్గట్టుగా ఒక 10 వరకు పచ్చిమిరపకాయలను కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కారం ఎక్కువ ఉంటాయి కాబట్టి చూసుకొని వేసుకోండి. నేను తీసుకున్న గోంగూర కట్టకు ఒక 10 వరకు పచ్చిమిరపకాయలు అయితే కారం కరెక్ట్గా సరిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి 1 గ్లాసు నీళ్లు పోసుకోవాలి. ఇలా నీళ్లు పోసుకున్న తర్వాత ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్నాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోంగూరను పచ్చిమిరపకాయలను మెత్తగా అయ్యేంతవరకు బాగా ఉడికించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో ఒకసారి ఇలా కలుపుకుంటూ గోంగూరను పచ్చిమిరపకాయలను బాగా మెత్తగా అయ్యేంతవరకు ఉడికించుకోవాలి. చూసారు కదా, గోంగూరను పచ్చిమిరపకాయలను ఈ విధంగా మెత్తగా ఉడికించేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇలా ఉడికించి పెట్టుకున్న ఈ గోంగూర అంతా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం బరకగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. మరి మెత్తగా అయితే వేసుకోవద్దండి. ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా అయితే మిక్సీ చేసుకోవాలి. ఇలా మిక్సీ పెట్టుకున్న తర్వాత ఈ గిన్నెని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్నాక ప్యాన్లోకి ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు అయితే నూనె అయితే వేసుకోవాలి. ఇలా నూనె వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 4 లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క, ఒక ఇలాచి, ఒక పచ్చిమిరపకాయని కట్ చేసుకొని మంట సిమ్లోనే పెట్టుకొని ఇవన్నీ బాగా కలుపుకుంటూ మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 2 పెద్ద సైజులో ఉల్లిపాయలను సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. మంట సిమ్లోనే పెట్టుకొని ఉల్లిపాయలు కాస్త పచ్చివాసన వెళ్ళిపోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలన్నీ ఈ విధంగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక పచ్చివాసన వెళ్ళిపోయేంత వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా పచ్చివాసన వెళ్ళిపోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 3 టమోటాలను కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ పసుపు, రుచి తగ్గట్లు కల్లుప్పు అయితే వేసుకోవాలి. మంట సిమ్లోనే పెట్టుకొని ఇవంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత టమోటా అంతా కాస్త మెత్తగా అయ్యేంత వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, టమోటా అంతా ఈ విధంగా బాగా మెత్తగేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని మంట సిమ్లోనే పెట్టుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకొని మిక్సీ పట్టుకున్న గోంగూర పేస్ట్ అయితే వేసుకోవాలి. ఇలా గోంగూర అంతా వేసుకున్నాక అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. గోంగూర అంతా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ నీళ్లు వేయాల్సిన అవసరం లేదండి. మనం ఎక్కువ రోజులు స్టోర్ చేసుకుంటాం కాబట్టి ఈ కర్రీని నీళ్లు వేయాల్సిన అవసరం లేదు. లో ఫ్లేమ్లోనే ఒక 2-3 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. ఇలా ఒక 3 నిమిషాలు బాగా ఉడికిన తర్వాత ఆఖరిగా ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా చాలా రుచిగా ముస్లిం స్టైల్లో గోంగూర కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ కర్రీ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక బాక్స్లోకి వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నారంటే 1 మంత్ వరకైనా ఫ్రెష్గా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేను ఈరోజు ఈ గోంగూర కర్రీలోకి బగారన్నం అయితే తయారు చేసుకున్నానండి. నిజంగా ఈ రెండిటి కాంబినేషన్ సూపర్ అంటే సూపర్గా ఉందండి. నేను చాలా రోజుల నుంచి నాన్ వెజ్ అయితే తినలేదు పూజలు చేసుకుంటూ. ఈరోజు ఈ కర్రీ రైస్ కలుపుకొని తింటుంటే నిజంగా నాకు నోటికి ఎంత రుచిగా అనిపించిందంటే మాటల్లో చెప్పలేనండి. అంత కమ్మగా ఉంది. కడుపు నిండా హ్యాపీగా తినేసానండి, తృప్తిగా. ఫ్రెండ్స్, మీరు కూడా ఈ గోంగూర కర్రీని తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయటం లేదు, సబ్స్క్రైబ్ చేయటం లేదు. ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వెరైటీ వంటకాలు మీతో షేర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.